అన్న ఇప్పుడు సిచ్యువేషన్ అంతా చూస్తానే ఉన్నావు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ టాపిక్ నడుస్తుంది. అల్లు అర్జున్ అందరినీ కలిశారు ఏంటి, కానీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంకా కలవలేదు. మీ అభిప్రాయం ఏంటి? కలవలేదంటే ఇప్పుడు చిరంజీవిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కలవకుండా ఎలా ఉంటాడు? కలిస్తే ఒకరు కలిసి ఒకరు కలవకుండా అయితే ఉండడు కదా. కలిశాడంటే దానికి కారణం ఏదో ఆయన రాజకీయ పరంగా ఏదైనా పని ఉండొచ్చు, లేకపోతే ఈయనకి ఏదైనా మీట్ కాకపోయి ఉండొచ్చు. కానీ దాని గురించి మనం వేరే విధంగా అనుకోకూడదు. అంటే యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు హైదరాబాదు, ఇప్పుడు కలుస్తారు, వీళ్ళ మీటింగ్ ఖచ్చితంగా కలిసిద్ది అనుకున్నారు, కానీ ఆయన కలవకుండా ఆయన వెళ్ళిపోయాడు. దీని వెనక మళ్ళీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా కొత్త అర్థాలు తీస్తున్నారు. రాసేటోళ్ళు 1,00,000 రాసుకుంటారు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు చిరంజీవిని కలిసినప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి మంచిది కూడా రాయాలి కదా, మంచిని కూడా రాయాలి కదా. చిరంజీవి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అల్లు అర్జున్? దేని గురించి వెళ్ళాడు? ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి వెళ్ళాడు. ఏంటంటే మా అమ్మాయి ఇలా జరిగింది, సంధ్య థియేటర్ దగ్గర ఇలా జరిగింది, నాది మరి ఇట్లా అనుకోకుండా జరిగింది, దానికి మీరేమో సలహా చెప్తారంటే సీనియర్గా ఆయన సలహా తీసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు అట్లనే అదే విధంగా నాగబాబు గారు కూడా కలిశారు. నాగబాబుని చిరంజీవిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోవడానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయ నాయకుడు కదా. ఇప్పుడు సామాన్యమైన ఇండస్ట్రీలో లేడు కదా, రాజకీయ నాయకుడు కాబట్టి ఏదైనా పని ఉండొచ్చు, అతను వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కలయికతోటి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే ట్రోల్స్ ఆగిపోయే అవకాశం ఉందంటావా? తప్పకుండా ఉందండి. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటైతారండి. ఎందుకంటే వాళ్ళు ఒకటే. ఎంతకైనా ఎంత కొట్లాడినా అల్లు అరవింద్ చిరంజీవికున్న అనుబంధం చాలా తీయరంది కాబట్టి చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదు కదండి, అవగాహన లేదు. వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, వాళ్ళ అనుబంధం చాలా కొన్ని ఏళ్ళది కాబట్టి అల్లు అరవింద్ కూడా ఒప్పుకోడు ఈ విషయంలో. ఎందుకంటే అవసరమైతే నువ్వైనా క్షమాపణ చెప్పు, తప్పేం లేదంటాడు. ఇప్పుడు ఆ మహిళ మృతి కేసు ఇష్యూలో అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా? అల్లు అర్జున్ తప్పు ఏముందండి. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు ఉందంటే ఒకటి ఇంటిమేషన్ లేకుండా రావడం అనేది అది యజమానం కూడా బాధ్యత వహించాలి. అది ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా తరతరాలుగా ఏ హీరో అయినా వస్తుంటాడు, ఏ సినిమాకైనా వస్తుంటాడు, తన ప్రమోషన్ తను చేసుకుంటాడు వచ్చి. సంధ్య థియేటర్ కూడా ఏం చేయాలంటే కోఆర్డినేషన్ చేసుకోవాలి వాళ్ళు కూడా. సార్ ఇట్లా జనాలు చాలా రద్దీగా వస్తున్నారు, మేము బందోబస్తు పెడతామని. లేదంటే ఇతను కూడా అల్లు అర్జున్ కూడా ఒక మాట అడగాల్సింది, ఏమని నేను వస్తున్నాను, ఆడ భారీ భద్రత ఉందా లేదా, లేదంటే నేను డ్రాప్ అయిపోతాను చెప్పండి అని అడగాల్సింది. కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది.